నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, రచయిత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యల కేసులో నమోదైన కేసులపై విచారణ చేపట్టింది. అయితే పోసానికి సెక్షన్ 111 వర్తించదని ఆయన తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలను కోర్టు తోసిపుచ్చింది. 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చింది. కోర్టు తీర్పుతో పోసానిని గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్నారు. అయితే విచారణ సమయంలో జడ్జి ముందు పోసాని తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. 70 ఏళ్ల వయసులో తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు 2 రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమని వాపోయినట్లుగా తెలుస్తోంది. తనకు 2 సార్లు గుండెకు స్టంట్ వేశారని, కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని వేడుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమా రంగానికి చెందిన చాలామంది రాజకీయాల్లో ఉన్నారు. కానీ గత వైసీపీ హయాంలో సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అప్పటి ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై నోటికొచ్చినట్లుగా కామెంట్ చేశారు. ఈ విషయంలోనే ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ కేసులు ఆయన్ని వెంటాడుతున్నాయి. చివరకు ఆయనకు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా గుంటూరు సీఐడీ పోలీసులు ఏపీ సీఎంను దూషించిన కేసులో పోసానిని కోర్టులో హాజరుపరిచారు. కేసులో వాదోపవాదనలు విన్న జడ్జి పోసానికి మరో 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పివ్వడం జరిగింది. అయితే ఈ కేసులో పోసానిపై సెక్షన్ 111 వర్తించదని ఆయన తరపు లాయర్లు పొన్నవోలు సుధాకర్, పోలూరి వెంకట్రెడ్డి వాదనలు వినిపించినప్పటికీ పోసానికి బెయిల్ మంజూరు చేయలేదు కోర్టు.